ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుని బైబిల్ పట్ల ముగించుకున్నాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ప్రత్యేకంగా ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ప్రత్యేకంగా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల్ని లోకంలో నుండి వారిని విడిపించాడు. ఐగుప్తులో నుండి ఐగుప్తు ఆచారముల నుండి ఐగుప్తు విగ్రహాల నుండి వారిని విడిపించి జీవంగల దేవుడైన తన్ను విగ్రహాలతో కాకుండా తన్ని సత్యముతోనూ నీతితోనూ సేవించాలని వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పాటించటమే దేవుని యందు విశ్వాసం ఉంచి తమ సృష్టికర్త తమ విమోచకుడైన దేవుని యందు విశ్వాసం ఉంచి తనిచ్చిన ధర్మమును పాటించుటే వారికి నీతి అవుతుంది. నీతి ద్వారా దేవునితో సమాధానం ఉంటుంది. దేవునితో సమాధానం ఉంటే పరసంబంధంగా సంబంధంగా కూడా వారికి ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. నేటి దినాల్లో యేసుప్రభుని ఎరిగిన మనము విగ్రహాల జోలికి పోకూడదు అన్నమాట. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మొదటి యోహాను పత్రిక, చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి, చిన్నపిల్లలారా పిల్లలారా అని యోహాను సంబోధిస్తూ వచ్చాడు. ఇక్కడ చిన్నపిల్లలు అంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పి ఇంకా విగ్రహాలు జోలికిపోతే ఇంకెవరంటే వాళ్ళు చిన్నపిల్లలు. తన సహోదరిని ద్వేషించేవాడు చిన్నపిల్లలు. వీళ్ళంతా ఎవరండి? శరీరానుసారమైన ప్రవర్తన కలిగిన వారు, ఆత్మీయ పరిపక్వత లేని వారు, దేవుణ్ణి దేవునిగా ఎరగకుండా వారు లోకరీతిగా దేవుని సేవించినా కానీ దేవుని ఆరాధించినా కానీ అటువంటి వారు సరిగా దేవుని ఎరిగిన వారు కారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. గలతీ 4:9-10. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, చూసి దేవుని ఎరిగిన వారు, దేవుని చేత విశేషంగా ఎరగబడిన వారు ఇద్దరు పరస్పరంగా ఎరగటమే నిజమైన భక్తి జీవితం. తర్వాత బలహీనమైనవి నాయనా ఎలా చూశారండి. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనము యేసు రక్తం చేత విమోచింపబడి క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాల్లో ఐక్యపరచబడిన మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ దినాల్ని, మాసాలని, ఉత్సవ కాలాలని ఆచరించి దేవుని ఘనహీన పరచుకుంది. నేను దేవుని ఎరిగిన వాడును అంటే అన్ని జనులు చేసినట్టుగా చేయకూడదు. ఎట్లా చేస్తున్నారు వారు దినాల్ని, మాసాలని ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. లోక ఆచారాలను కూడా పాటిస్తున్నారు. సో మనం అలా చేసినప్పుడు మనం దేవుని ఎరగిన వారు. ఒకవేళ అలా చేస్తే ఎరుగుదమన్నట్టు చెప్పుకుంటూ ఎరగమన్నట్టుగా ఏం చేస్తున్నామండి? చేస్తున్నాం. కాబట్టి అలాంటప్పుడు దేవుని దయ మనకి దూరం అవుతుంది, దేవుని కృప దూరం అవుతుంది. సో దేవుడు పదే ఎందుకంటే మనం అటువంటి వారు కాకూడదని బైబిల్ పట్టణాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల్లో ఎన్నో అద్భుతాలు చేసి వారిని విమోచించి వారిని ఒక దేశంగా చేసి ఫలభరితమైన వారికి భూమినిచ్చి అన్ని సదుపాయాలు చేసినప్పటికీ కూడా వారు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? విగ్రహాల వైపు వెళ్ళిపోతూ వచ్చారు. తిరిగి వారిని సమకూర్చుకోవడానికి, వాటిని మాన్పించడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. ఆ ప్రవక్తల మాటలు కూడా వాళ్ళు సత్యానికి విరుద్ధంగా మానవ మనసు ఎప్పుడూ కూడా పనిచేస్తుంది. కనుక సత్యాన్ని అనుసరించటం మనిషికి కష్టం అవుతుంది, సత్యానికి విరోధంగా జీవించటం అనుకూలంగా ఉంటుంది.
అది తన నాశనానికి అన్నమాట. ఈవెన్ ఆదామవ్వలు కూడా దేవుడు చెప్పింది సత్యము, సాతాను చెప్పింది అబద్ధము, వాడు చెప్పింది నమ్మి తిన్న తర్వాత ఏమైందండి? అప్పటి నుంచి మనుషులందరిలో కూడా ఈ అవిధేయతా స్థితి వచ్చింది. సత్యం కంటే కూడా అసత్యమే వారికి ఇష్టంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఎంత చెప్పినా కూడా వారికి అర్థం కాదు. దేవుని దయ వల్ల నీకు నాకు అర్థమైంది. అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఏదో ఇప్పుడు లోకంలో ఎవరి సంఖ్య ఎక్కువ అంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువ అంటారు. దగ్గర 300 కోట్లు వాళ్ళు ఉన్నారు. మరి వేరే మతస్థులు మొత్తం 550 కోట్లు ఎంతో ప్రపంచంలో జనాభా ఉంటే దాంట్లో ఎక్కువ సంఖ్య ఎవరండి? కానీ అది బాహ్యపు క్రైస్తత్వం. అలా కాదు. ఎవరికైతే నిజమైన మారు మనసు ఉందో, ఎవరైతే క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో అటువారు మాత్రమే నిజ క్రైస్తవులు కదా. హృదయ శుద్ధి కలిగిన వారే నిజ క్రైస్తవులు. కాబట్టి అటువంటి వారిని దేవుడు లెక్కించడం. సో కనుక లోకంతో పాటు వారు కూడా నశించవలసిందే. మారు మనసు లేని క్రైస్తవులు, మారు మనసు కలిగిన క్రైస్తవులు, తిరిగి జన్మించిన క్రైస్తవులు, తిరిగి జన్మించకుండా మేము కూడా క్రైస్తవులం అని చెప్పుకుంటే ఎలాగుంటుందంటే, నేను పోలీసుని కాకుండానే పోలీసు డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఉంటుందండి? పట్టుకుని లోపలేస్తారు. సో అలాగా క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అంటారన్నమాట. అట్లా యూదులు కాకుండానే యూదులని చెప్పుకుంటే వీలవుతుందా? లేదన్నమాట. అలాగా ఐడెంటిటీని చేతలతో కాకుండా మాటలతో వారు మార్చుకుంటే అయ్యే పని కాదు. అందుకనే ఇక్కడ ఇశ్రాయేల్ అందరికీ దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్ని జనముల ఆచారముల అభ్యసింపకుడి. ఏమిస్తున్నాడండి ఆజ్ఞ? అన్ని జనుల ఆచారములు అభ్యసించొద్దు. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడు. సూర్యుడికి భయపడతారు. తర్వాత నక్షత్రాలు, ప్రతివారు ఆ నక్షత్రాల పేర్లు పెట్టుకుంటారు. పుట్టినప్పుడు ఫలానా నక్షత్రం, ఫలానా ఇది అది అని పెట్టుకుంటారు అన్నమాట. సో వాటికి దేనికి కూడా మనం ఏం చేయకూడదు. ప్రతిదాన్ని కూడా మన కొరకే, సృష్టి కొరకే దేవుడు వాటిని చేశాడు అన్నమాట. కాబట్టి సూర్యుడు పగలు మనకి వెలుగునివ్వటానికి, చంద్రుడిని రాత్రి, చంద్ర నక్షత్రాలని రాత్రి వేళల్లో కొద్దిగా వెలుగు ఇవ్వటానికి, వెన్నెలని ఇవ్వటానికి, అయ్యే వెలుగు కాదు, వెన్నెల. అంటే బెడ్ లైట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, మామూలు లైట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, అంత తేడా ఉంటుంది. కాబట్టి అట్లా దేవుడు సృష్టి కొరకు, మనుషుల కొరకు, మిగతా జీవరాశుల కొరకు దేవుడు వాటిని చేశాడు. వాటిని పూజించమని కాదు. ఎవరిని పూజించాలి? సృష్టిని చేసిన సృష్టికర్తను పూజించాలి. సృష్టిని చేసిన సృష్టికర్తను పూజించాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? అన్ని జనులు ఏం చేస్తున్నారు? సృష్టికర్తని కాకుండా సృష్టిని భయపడి వాటిని పూజిస్తున్నారు కదా. గాలిని పూజిస్తున్నారు, గాలి దేవుడు కదా. గాలిలో జీవం ఉందా? గాలిలో జీవం ఉంది, నీటిలో జీవం ఉంది, మనం తినే ఆహారంలో జీవం ఉంది. సో ఎండ, వేడిమి కూడా మనకు అవసరము. సో వీటన్నిటిలో కూడా శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయా తప్ప ఆత్మకి కావలసినవి ఈ ప్రకృతి సంబంధమైన వాటిలో ఉండవు. ఎండ కూడా అవసరమే. ఎండలో విటమిన్ డి అని ఉంటుంది. తర్వాత చెట్లకి పొట్లకి ఏం కావాలి? పత్రహరితం కావాలంటే ఏం కావాలండి? సూర్యరశ్మి కావాలి. అంటే అది లేకపోతే దాంట్లో జీవం లేదు. మనకు కూడా నీళ్లలో జీవం ఉందా లేదా? నీళ్లు తాగకపోతే గాలిలో జీవం ఉందా లేదా? ఒక్క నిమిషం ఆగిపోతే ఏమవుతుంది? విలవిల్లాడతారు, తలతల్లాడతారా విలవిల్లాడతారా? అది. కాబట్టి జీవం ఉన్నది శరీరంలో కాదు. జీవం ఎందుకు ఉందంటే నీలో ఊపిరి పీల్చుకుంటున్నా. ఊపిరి ఎవరు ఇస్తున్నారు నీకు? దానికి మొక్కితేనే ఇస్తున్నాడా? గాలిదేవుడు అని మొక్కితేనే ఇస్తున్నాడా? తర్వాత ఏంటి
గంగమ్మ దేవుడు గంగమ్మ దేవత మొక్కితేనే నీళ్ళు ఇస్తున్నాడా? మొక్కని చోట కూడా ఇస్తున్నాడు. వేరే దేశాలు, అన్ని దేశాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? గాలిలో జీవం ఉంది. సృష్టి ఆరంభం నుంచి గాలిని దేవుడు వదిలేశాడు 4 దిశల నుంచి, అది కొనసాగుతూనే ఉంది. సూర్యుడు సృష్టించినప్పటి నుంచి కూడా సూర్యుడు తన పని తాను చేసుకుంటూనే వెళ్తున్నాడు, ఉదయిస్తున్నాడు. అసలు సర్వలోకానికి సర్వభూమికి ఒకే సూర్యుడు ఉన్నాడు. అదేండి. కాబట్టి అలాగే దేవుడు కూడా ఎంతమంది ఉన్నారండి? వీటన్నిటినీ చేసిన దేవుడు అక్కడే ఉన్నాడు. మన శరీరంలో కూడా మనం జీవించడానికి ఆధారంగా ఉన్న వాటిలో పెట్టాడు. గాలిలో ఆక్సిజన్ పెట్టాడు, తర్వాత నీరుని పెట్టాడు. నీరు లేకపోతే ఏం కాదండి, ఎందుకంటే శరీరంలో రక్తంతో పాటు నీరు కూడా ఉంది. దగ్గర 70% ఉండాలంట రక్తాన్ని. సో ఇవన్నీ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? రక్తం గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టితే ఏమవుతుంది? గుండె ఆగిపోతుంది. ఇప్పుడు అదే ప్రాబ్లం కదా. చాలామంది ఏం వాడతారు? రక్తం పలసబట్టడానికి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. సో ఇవన్నీ దేవుడు చేసి పెట్టాడు. అయితే ఇవన్నీ ఉన్నాయి, ఇవి కేవలం శరీరం కొరకు ఉన్నాయి. గాల్లో నీరు కానీ లేకపోతే గాల్లో ఆక్సిజన్ కానీ, ఇవన్నీ శరీర జీవితం కొరకు ఇచ్చాడు. భూమి మీద చెట్లని, వాటిని మొక్కల్ని, కూరగాయలని పుట్టించాడు. దేని కొరకండి? ఆహారం. అది తినకపోతే మనలో జీవం ఉంటుందా? ఇది జీవించటానికి ఆధారం అవి చేసి పెట్టాడు. అలాగే ఆత్మ జీవించడానికి, ఆంతర్య పురుషుడు జీవించడానికి కూరగాయలు తింటే సరిపోతుందా? కోళ్ళు తింటే సరిపోతుందా? ఏం తినాలి? యేసు ప్రభుని తినాలయ్యా బాబు. ఎవరిని తినాలి? యేసు ప్రభుని తినాలంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకోవాలి, యేసు ప్రభుని ఎరగాలి. చూడండి, యోహాను సువార్త 17:3. యోహాను సువార్త 17:3. నిన్నును యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఇప్పుడు ఆత్మకి నిత్య జీవం కావాలి, శరీరానికి తాత్కాలికమైన జీవితం కనుక ఈ భూమి మీద ఉన్న తాత్కాలికమైన వాటి చేత మనల్ని జీవింపజేస్తున్నాడు. ఓకే, గాలి ఉచితంగా ఇస్తున్నాడు, నీరుని కూడా ఆల్మోస్ట్ ఉచితంగా ఇస్తున్నాడు. అయితే కొంతమంది మనం పట్టణాల్లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ శుద్ధి చేసి మనకి సప్లై చేస్తుంది, ఏదో మినిమం ఫీజు కొద్దిగా తీసుకుంటుంది కదా. ఈ మధ్యన కొంతకాలం క్రితం మనకి ఫ్రీ వాటర్ కూడా ఇస్తున్నారు, ఇంటికి ఒక కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఆహారం ఏం చేయాలి మనం? దాన్ని కష్టపడి తినాలి. ఎందుకంటే తిండి దగ్గర పాపం చేశారు కనుక ఆ శిక్ష వచ్చింది. దాన్ని చెమట వచ్చి నీ కడుపు నువ్వు నింపుకోవాలనే నియమాన్ని ఆదాముకు పెట్టాడు. ఆదాము ద్వారా పుట్టిన మనందరికీ కూడా కష్టపడితేనే, రెక్కాడితేనే కానీ డొక్కాడు. డొక్క అంటే కడుపు నిండాలి. కడుపు నిండాలంటే ఏం కావాలి? కడుపు నిండితే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మళ్ళీ ఆ శక్తిని దేని కొరకు వినియోగించాలి? మళ్ళీ కడుపు తెప్పుల కొరకు. మళ్ళీ తినాలి, మళ్ళీ పని చేయాలి, ఇదే పని. అందుకనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. పరలోకంలో ఇటువంటివి ఉండవు. అక్కడ ఆక్సిజన్ అవసరం లేదు, నీరు అవసరం లేదు, సూర్యచంద్ర నక్షత్రములు అవసరం లేదు, ప్రకృతి సంబంధమైనది ఏది అవసరం. దేవుడే మనందరికీ వెలుగుగా ఉంటాడు. అక్కడ ఈ తిండి తిప్పులు కానీ కష్టపడేది కూడా ఏమీ. ఆదామవ్వలు కూడా కష్టపడకుండానే భూమి మీద అధికారులుగా ఉండాలని, దేవునికి ప్రతినిధులుగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తే సాతానికి లొంగిపోయారు కనుక ఇక్కడ బానిసత్వం వచ్చింది. తిరిగి యేసుప్రభు వచ్చి మరణించి తిరిగి లేచడం ద్వారా సాతాను అధికారాన్ని కొలగొట్టి మానవుల పాపాన్ని పరిహారం చేసి విశ్వాసం ద్వారా మనల్ని అందరినీ విడిపించి పరలోక రాజ్యాన్ని చేరుస్తారు. పరలోక రాజ్యంలోకి వెళ్తే నిత్యమైన విశ్రాంతి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద కష్టపడినట్టుగా మనం పని చేయనవసరం లేదు. మన తిండి తిప్పల కొరకు మనం ఏం చేయాలి?
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గాలి పీల్చాలి, పీల్చకపోతే చచ్చిపోతాం అనేది ఉండదు. ఇవన్నీ ఉండదు. దేనికంత విలువ. అది క్రీస్తు యేసులో ఆత్మకి కలుగు. లేదు, క్రీస్తు యేసుని ఎరగకుండా క్రీస్తు యేసుని నిరాకరించిన వారంతా మరణాన్ని స్నేహిస్తారు. అంటే ఆత్మ మరణాన్ని, అది నరకం. అగ్ని ఆరదు, ఆ పురుగు చావదు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం. సామెతలు నన్ను కనుగొనని వాడంటే యేసు ప్రభుని కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. యేసుక్రీస్తును అసహించుకున్న వారంతా మరణాన్ని దేంతో స్నేహిస్తారండి? మరణాన్ని స్నేహిస్తారు. అంతేనమ్మా? రైట్. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను. నన్ను అంటే యేసు ప్రభుని కనుగొనవాడు ఏం కనుగొంటాడంట? జీవం. ఈ జీవం కాదు, ఈ జీవం ఆల్రెడీ గాలిని పెట్టాడు, నీరుని పెట్టాడు, భూమి ఫలించాలని మనకు విత్తనాలు ఇచ్చాడు. పని చేసుకుంటూ బతుకుతాం ఈ మూడింటి ద్వారా. అయితే ఆత్మరక్షణ కొరకు ఎవరు కావాలి? యేసు ప్రభుని కనుగోవాలి. యేసు ప్రభు ద్వారానే మన ఆత్మకి రక్షణ, నిత్య జీవము, పరలోకంలో నిత్య సుఖాలు ఉంటాయి. భూ సంబంధమైన జీవితం అక్కడ ఉండదు అదే, అది అంత ఆత్మీయంగా ఉంటుంది. దేవుడే మనకు కాపరిగా ఉంటాడు, దేవునితోనే ఉంటాం, యుగ యుగాలు దేవుని యొక్క మహిమలో ఉంటాం. లేదా నరకం, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఈ లోకంలో శరీరం చచ్చిపోతుంది. అయితే మనలో ఉన్న ఆత్మ, శరీరం చచ్చిన తర్వాత బయటకు వస్తే క్రీస్తు లేకుండా చనిపోయిన జీవితము ఎటువంటిదండి? నరక జీవితం. ఆ నరకం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చి మనకి తాను బయలుపరుచుకుంటే, మళ్ళీ ఇప్పుడు మనం ఇంకా నీరుని మొక్కుతామా? గంగమ్మ మొక్కుతాం, లేకపోతే వాయుదేవుడా మొక్కుతామా? లేదా సూర్యదేవరా మొక్కుతామా? చాలామంది ఖమ్మంలో దేవరా అని పేరు పెట్టుకుంటారు. సూర్యదేవరా. ఏమ్మా మీ దేవుడు సూర్యదేవరా? కాదు. ఎవరు మన దేవుడు? నీతి సూర్యదేవరా. నీతి సూర్యుడు ఎవరు? యేసు. ఆయన రెక్కల కింద మనకేముందండి? ఆరోగ్యం, ఆశ్రయం ఎప్పుడు ఒకటే. చూడండి, మలాకి 4:4. మలాకి 4:4 చూడండి త్వరగా. హోరేబు కొండ మీద మలాకి అమ్మ నీతి 2వ వచనం చదువు. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆరోగ్యము కలుగజేయును. కనుక అది యేసు ప్రభుని కలిగిన వారంతా ఏం చేస్తారండి? కొవ్వైన దూడండి. ఇక్కడ కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్యమైన ఆనందం అనేది. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారండి? ఏడుస్తూ ఉంటారు, పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితులను మనం విడిపించాడు కనుక ఎటువంటి తెలిసి తెలియనటువంటి విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు. దినాల్ని పాటించినప్పుడు కదా, సమయాల్ని పాటించినప్పుడు ఇదంతా కూడా విగ్రహారాధన కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటంటే అన్ని జనుల ఆచారం. అన్ని జనులు దేవుణ్ణి ఎరగరు కనుక, దేవుణ్ణి నమ్మరు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వీటిని చేసుకుంటారు, దినాల్ని, మాసాలని, తర్వాత విగ్రహాలని చేసుకుంటారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ. దాని గురించి చూద్దాం. ఇప్పుడు 3వ వచనం. జనములు వ్యర్థములు ఏదండి? ఆచారములు అంటే అర్థం ఏంటంటే ఒక విగ్రహాన్ని చేసి దాన్ని ఎలాగ పూజ చేయాలి, ఎలాగ మడి కట్టాలి, ఏమేమి బొట్లు పెట్టాలి, ఎక్కడెక్కడ బొట్లు పెట్టాలి, ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఇవి మనిషి. దేవుడు చెప్పాడా? మనం ఏం చేయాలి? ఇప్పుడు మనమంతా చేసేది దేవుడు చెప్పినట్టు చేస్తాం. వాళ్ళు ఎంత చేసేది వాళ్ళు చెప్పినట్టే దేవుడికి చేస్తున్నట్టుగా చేస్తున్నారు. అందుకనే అది అంగీకరింపబడదు.
తర్వాత వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరణ. వెండి బంగారం చేత. మన దేవుడు వెండి బంగారాలు లేవు, అవసరం లేదు. కాబట్టి మనకు కావాల్సిన, మన దేవుడికి ఉన్నది ఏంటండి? పరిశుద్ధత కదా. మన దేవుడికి పరిశుద్ధత. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయవంతుడు. తర్వాత అది కదలకి ఉండినట్లు సుత్తెలతో బిగ్గొట్టి ఏం చేస్తారు? అది మొదటి సమయాలు 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, తీనవసరం లేదు. దాగోను గుడిలో ఫిలిస్తీన్లు ఏం పెడతారు? యెహోవా మందసాన్ని తీసుకుని వెళ్ళి పెడతారు. ఎక్కడ పెడతారు? వారి దాగోను విగ్రహం ముందు పెడతారు. దాగోను విగ్రహం ఎంత చాలా ఎత్తైంది. ఎప్పుడైతే ఈ యెహోవా మందసాన్ని తీసుకుని పెడతారో దాగోను ఏమైపోయాడు? మళ్ళీ నిలబెట్టారు, మళ్ళీ బడి ముక్కలైపోయాడు. నేను నడవలేనయ్యా, నాకు ఆలోచన లేదు, నా అంతకు నేను నిలవలేను, ఈయనే దేవుడు, నేను కాదని ఏమయ్యాడు? పడిపోయాడు. తర్వాత వాళ్ళందరికీ ఏమొచ్చినాయండి? గడ్డలు వచ్చినాయి. వాళ్ళందరికీ తెగుళ్ళు వచ్చినాయి. భయపడి ఏం చేశారు? మళ్ళీ పంపించేశారు. ఓకే, ఇలాంటి అన్నీ కూడా ప్రత్యక్షంగా రాయబడి ఉన్నప్పుడు క్రైస్తవులు కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా ఏదో రకంగా విగ్రహ జోలికి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ సహవాసాల్లో మనం ఏం చేస్తామంటే ఎటువంటి విగ్రహ రూపం లేకుండా, అది ఆలోచనలో కానీ చేతల్లో కానీ అందుకని చేస్తూ ఉంటాం. చాలా వరకు మనం శిలువ గుర్తు కూడా పెట్టకపోవటానికి కారణం ఏ రూపం అన్నాడు? శిలువ రూపం పెట్టుకోవచ్చు అని అన్నాడు. లేదా కొత్త నిబంధనలో శిలువ రూపం పెట్టుకోవాలని ఉందా? ఇప్పుడు ఎందుకంటే శిలువ యొక్క ఆత్మీయ అర్థం ఏంటో దాన్ని తీసుకోవాలి తప్ప శిలువ గుర్తుని పెట్టుకోవటం అది కూడా ఒక విగ్రహారాధన కిందకే వస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అవి తాటి చెట్టు వల్ల తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడుమ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చింది. వాటికి భయపడుకుడి, అవి ఏం చేయలేవంట? హాని చేయలేవు. వాళ్ళు చేసే వాళ్ళంతా వాటికి భయపడతారు. అయితే మనం ఏం చేయాలి? భయపడు. అర్థమైందండి? కాబట్టి కీర్తన 115:7 కూడా మాట ఉంటుంది చూడండి. కీర్తన 115:7. చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి కూడా నడవవు, మాటలాడవు, వాటి వంటి వారై ఎందురు. చూసారా? సో మనిషికి కావాల్సింది అటువంటి దేవుడు, మనిషికి కావాల్సింది డమ్మీ దేవుడు కదండి. మనకి కావాల్సింది నిజమే మనల్ని నడిపించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని పరలోకానికి చేర్చే దేవుడు. మనం చెప్పినట్టు ఆయన నడవడు, కానీ ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి. సో అందుకనే వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. హాని చేయబాబే నేర్చి. అయితే యేసుప్రభు ఏం చేస్తాడు? చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమా 8:32 చూడండి. 34 చదవను. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు ఆయనే. రక్షించేదెవరు? యేసు. శిక్షించేదెవరు? ఎవరిని శిక్షిస్తాడు? అన్ని జనుల ఆచారములను అభ్యసించిన వారు. అభ్యాసం అంటే ఎప్పుడూ చేసేదాన్ని. అది యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు
నమ్ముకొని పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ మనం కలిగి ఉండాలి. సో కాబట్టి రక్షించేది యేసుప్రభు, శిక్షించేది యేసుప్రభు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నిజమైన రక్షణ కలిగిన వారంతా, నిజ విశ్వాసులంతా మధ్యాకాశంలోకి వెళ్తారు, మార్పు చెంది. భూమి మీద విడబడిన వారంతా ఏమవుతారండి? శిక్షింపబడతారు. ఆ శిక్షించేది కూడా ఆయన. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 6వ వచనంలో, యెహోవా నిన్ను పోలిన ఎవడును లేడు కదా. చెప్పగలమండి? ఎవరి మాట చెప్తారు? యాకోబు చెప్పాడా? ఇక్కడ ఇర్మియా చెప్తాడు. ఎరిగిన వారు చెప్తారు. ఎరిగిన వారు మన దేవుడు ఎటువంటి వారో చెప్పాలి. విగ్రహం ఎటువంటిదో చెప్పాలి. విగ్రహం ఎటువంటిదంట? వట్టిది, వ్యర్థమైంది, నడవలేంది, చేతులుండి నీ కనీసం నీ నెత్తిమి చేపెట్టి ఆశీర్వదించలేనిది, హాని చేయటము చేత కాదు, మేలు చేయటము దానికి. అది మన దేవుడు ఎటువంటి వాడంట? ఆయన పోలిన వాడు ఎవరూ లేరు. నీవు మహాత్యం గలవాడు, నీవు శౌర్యము ఘనమైనది ఆయన కదా. దేవుడు ఎట్లాగా మన దేవుడు ఘనమైన వాడు ఎట్లా అయ్యాడు? శౌర్యం. ఏంటి ఆయన శౌర్యము? భూమి ఆకాశంలో సృజించాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ని తన మహాబలం చేత, తన శౌర్యం చేత విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన తన శౌర్యాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి చనిపోయిన వారిని సైతం లేపాడు. మనల్ని కూడా ఏం చేశాడండి? మనం చనిపోయిన వాళ్ళమా బతికోళ్ళమా? మనకు కూడా పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారేండుగా యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? శోభం అంతేనా? యేసుప్రభు మనం చచ్చిన వాళ్ళమా బతికిన వాళ్ళమా? లాజరే కాదు, లాజర్ కంటే ఎక్కువ మనం సత్యం. మనం కూడా చచ్చిపోయిండగా క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఏమైందమ్మా? బ్రతికించి. ఓకే. కాబట్టి దేవుని నామం ఘనమైంది ఎట్లయింది? యేసు ప్రభు నామం ఘనమైంది ఎట్లయింది చెప్పండి? ఆయన శౌర్యమును బట్టి, ఓకే, ఆయన శక్తిని బట్టి. జనములకు రాజా, నీకు భయపడిన వాడు ఎవడు? జనముల అనుగుణ్యము, అవసరము, కంపల్సరీ కదా. ఒకవేళ ఇప్పుడు భయపడలేదనుకోండి, ఎప్పుడు భయపడతారు? తినవసరం లేదు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో, యేసు నామమున ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకొనును. ప్రతి నాలుక యేసే ప్రభు. ప్రభు అంటే అర్థం నీవే ప్రభుడు, నీవే దేవుడు, నీవు తప్ప ఇంకొకరు లేరు. అది తీర్పులు. అలాగే ఒప్పుకున్నంత చేత వారికి రక్షణ అనేది రాదు. అదే అందుకనే బతికుండగానే ఏం కావాలి? తీర్పులో ఒప్పుకోవటం కాదు. ఇంకెవరు కనపడరు. నమ్ముకున్న దేవుళ్ళు, వారి కొరకు ఎంతో త్యాగం చేసిన దేవుళ్ళు ఎవరు కనపడరు. ఈయన ఒక్కడే కనపడతాడు. భూమి మీద ఎంతమంది ఉంటారండి? ఒక్కడే ఉంటాడు. యేసుప్రభు ఒక్కడే ఉంటాడు. ఒకే నామం ఉంటుంది. సో 1000 ఏళ్ల పరిపాలనలో ఒక్కడే ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక్కడే యేసుప్రభు పరిపాలన తర్వాత మనతో పాటు మనల్ని పరిపాలించి తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో పాతాళంలో ఉన్న వారందరికీ తీర్పు తీరుస్తాడు. మొదట సైతాను, తర్వాత మిగిలిన అన్ని జనులందరికీ కూడా తీరుస్తాడు. కాబట్టి ఆయనకు భయపడాలి. ఇప్పుడు కూడా మనం భయపడి చెడుతనాన్ని వదిలేసి అన్ని జనుల ఆచారాలను విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండాలి. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు. కాబట్టి ఎందుకండి వారు పశుప్రాయులు? ఎందుకు అవివేకులు? దాని ద్వారా వచ్చే జ్ఞానము వివేకులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనల్ని వివేకము గల జనముగా చేశాడు. ధర్మశాస్త్రం పొంది ధర్మశాస్త్రాన్ని
అనుసరించే వారిని కూడా వివేక జనం అంటాడు. భూమి మీద మీ వంటి వివేక జనము ఇంకొకరు. ఇప్పుడు క్రైస్తవులు అంటే అన్ని జనుల ఆచారాలు పాటించగా దైవజ్ఞానం కలిగి దేవుని వివేకము కలిగి ప్రవర్తించే వారంతా కూడా ఎవరండి? వివేక జనం కదా. వివేకానందాన్ని పేరు పెట్టుకుంటే ఎవరు? వివేక. అవివేకులు కూడా వివేకాన్ని పేరు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం అవివేకులను ఎలా చేశాడు? ఇప్పుడు వివేకులుగా చేశాడు. మరి అవివేకులు కాకుండా జాగ్రత్తగా కూర్చో. కాబట్టి పేరు పెట్టుకుంటే అవివేకాన్ని పెట్టుకోవచ్చు, కానీ వివేకాన్ని పేరు పెట్టుకోవడానికి కుదరదు. ఓకే. తర్వాత తార్షీసమా తర్షీసా? దాంట్లో తార్షీస్, కొత్తట్లో తా ఉంది. తార్షీస్ నుండి రేకులుగా వెండియు తెతరు కదా. ఇవన్నీ ఎవరు చేశారండి? నేర్పర్లకు నేర్పరితనం ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారండి? వెండి బంగారాల చేత విగ్రహాలు చేసి వాటిని అలంకరించి ఏ దేవుడైన మనుషులందరినీ ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. అరిమితా దేవికి ఏం చేశారు? వాళ్ళు పూజ చేస్తూ వచ్చారు. పౌలు శీల వాళ్ళు చెప్తుంటే వారిని బంధించారు, అందరినీ రెచ్చగొట్టారు కదా. వీళ్ళ వలన మన వ్యాపారం అంతా దెబ్బతింటుంది. అరిమితాదేవి బొమ్మలు అమ్ముకోలేకపోతున్నాం, పూజా సామాగ్రి అమ్ముకోలేకపోతున్నాం, వ్యాపారానికి ఎంతో నష్టం వచ్చింది అని కంప్లైంట్ చేశారు అన్నమాట. ఓకేనండి. ఎందుకు? వీరు చెప్పిన మాటలను బట్టి యేసుప్రభుని అనేక మంది మారుమనసు పొంది అంగీకరించిన కారణం చేత యేసుప్రభుని అంగీకరించి అరిమితాదేవిని వదిలేస్తున్నారని భయం అన్నమాట. ఓకేనా. 14వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. అపోస్తలుల కార్యం తర్వాత 10వ వచనం చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరండి దేవుళ్ళలో? ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరు దేవుడు? యేసే క్రీస్తు. తర్వాత నిజమైన దేవుడు యేసుప్రభు ఎవరండి? జీవం గలవాడు. ఏ జీవం గలవాడు? నిత్య జీవం గలవాడు. ఎట్లా తెలుసు మనకి? మరణించి తిరిగి లేచిన యేసుప్రభు మరలా చనిపోతాడా? తిరిగి లేచిన యేసుప్రభు నమ్ముకున్న మనం చనిపోతామా? శరీరం చనిపోయినా ఆత్మ ఏమవుతుంది? బ్రతికింపబడింది, పరలోకానికి వెళ్ళిపోయి ఎప్పటికీ కూడా చనిపోయింది. తర్వాత సదాకాలం ఎవరండి? ఆయనే రాజు. తర్వాత ఆయన ఉగ్రతకు భూమి ఏమవుతుందంటే కంపిస్తుంది, జనములు ఆయన కోపమును సహించారు. అటువంటి భయంకరమైన ప్రచండమైన కోపం నుండి, దైవోగ్రత నుండి మనల్ని క్రీస్తు యేసు విడిపించాడు. ఆ కోపం, ఆ ఉగ్రత అంతా తన మీద వేసుకుని మనల్ని విడిపించాడు. కాబట్టి ఏ రకమైన ఎనీ ఫార్మ్ ఆఫ్ ఐడోలేటరీ కదా, బై థాట్ ఆర్ బై డీడ్ మనం చేయకుండా జాగ్రత్తగా. సో కాబట్టి కనబడే విగ్రహం కానీ కనబడిన విగ్రహం కానీ అటువంటి ఏం కూడా చేయకూడదు. తర్వాత ఈ దినము ఆ దినము అని కూడా వాటిని కనపరచవలసిన అవసరం లేదు. దేన్ని కనపరచాలి? మనం బర్త్డేని కనపరచాలి. మంచిదేనా? బర్త్డే చేస్తారు కానీ బైబుల్ స్టడీ డేకి రారు, ట్యూస్డేకి రారు, అదే ప్రార్థనా కూడిక డేకి రారు. ఏది ముఖ్యం? దేనికి రారు, కానీ ఏది ముఖ్యం? బర్త్డే కంటే డెత్ డే బెటర్. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆదివారం ఏ డే? వర్షిప్ డే. అది గుర్తుండదు. ఈవెన్ ఇశ్రాయేలుకి కూడా విశ్రాంతి దినము పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించిన వారు లేరు. అట్లా చేస్తారు. కానీ మనిషికి సంబంధించి అది కూడా విగ్రహం.
కాబట్టి ఏదో చిన్నగా ప్రార్థన చేసుకొని ముగించుకోవటం మంచిది. మన పిల్లలకు కూడా ఆ సంబరాలు అలవాటు చేయకుండా ఉండటం మంచిది. ఎంత చెప్పినా చేస్తూనే ఉంటాం, మనం ఏం చేయలేం. బట్ ఏంటంటే దేవుడు మనకిచ్చిన దినాలన్నింటిలో కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని కనపరిచేది. ఓకే, ఇప్పుడు చిన్న ఝాన్సీ చూడండి, ఈరోజు డ్యూటీ లేదేమో కదమ్మా, ఉందా? అయినా వచ్చింది, చూసారా? అట్లా ఆసక్తి అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ సహవాసం కలిగి ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం.